ఇక దేశంలోనే ప్రముఖ సూర్య భగవానుడి ఆలయాల్లో ఒకటైనటువంటి ఆంధ్రప్రదేశ్లో ప్రముఖ ప్రాచీన ఆలయమైన అరసవెల్లిలోని సూర్య భగవానుడి ఆలయానికి కూడా ఉదయం నుంచి భక్తులు పోటెత్తారు. అక్కడ పరిస్థితిని వివరించడానికి మా ప్రతినిధి రమేష్ సిద్ధంగా ఉన్నారు. రమేష్, ఓవర్ టు యు. ఈ చంద్రిక ఏవిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ప్రధానంగా ఏదైతే న్యూ ఇయర్ సెలబ్రేషన్ సందర్భంగా నిన్నటి నుంచి కూడా శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా కూడా ఆనందంగా గడుపుతున్నారు ప్రజలు. ప్రధానంగా 2024 సంవత్సరంలో తమ పడినటువంటి కష్టాలన్నింటినీ కూడా మర్చిపోయి నూతన సంవత్సరంలో అంతా ఆనందంగా ఉండాలనేటటువంటి ఒక దీంతో మొత్తం ఉత్సవాలు జరుపుకుంటున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం అందరూ కూడా ఆలయాలకు వస్తున్నారు. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలోని ప్రసిద్ధమైనటువంటి పుణ్యక్షేత్రం అరసవెల్లి దేవస్థానం దేశంలోనే రెండవ కోనార్క్ తర్వాత అంతటి ప్రసిద్ధి చెందినటువంటి సూర్య దేవాలయం కాబట్టి ఇక్కడికి వస్తున్నారు. భాస్కర్ని దర్శించుకుంటే ఇయర్లో మొదటి రోజు భాస్కర్ని దర్శించుకుంటే ఏడాదంతా కూడా మంచి ఆరోగ్యవంతమైనటువంటి జీవితాన్ని గడపొచ్చు అనేటటువంటి ఒక భావంతో భక్తులు వస్తున్నారు. ఈ నేపథ్యంలో అరసవెల్లిలో ఉదయం నుంచి కూడా భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. మనతో పాటు ప్రధాన అర్చకులు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అరసవెల్లి ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది, చారిత్రక నేపథ్యం ఉంది. భక్తులు కూడా జనవరి 1 రోజు పెద్ద ఎత్తున వచ్చి దర్శించుకుంటున్నారు. ఆలయం ప్రత్యేకత ఏంటి, ఎట్లాంటి పూజలు జరుగుతున్నాయి ఈరోజు? ఓం నమో భగవతే సూర్యాయ. సూర్యనారాయణ స్వామి వారి దేవాలయంలో ప్రత్యేకంగా ప్రతిరోజు కూడా ఈ ధనుర్మాస సందర్భంగా ఉదయం 3 గంటల నుంచి సుప్రభాత సేవ, అట్లాగే స్వామివారికి ప్రత్యేక ధనుర్మాస ఉత్సవాల సందర్భంగా ధనుర్మాస ఉదయం పొంగలి, క్షీరాన్నం నివేదన, అట్లాగే స్వామివారికి మంత్రపుష్పం, సూర్యనారాయణ సహస్రనామార్చన, అట్లాగే విన్నపాలు, ఋగ్వేదం, యజుర్వేద, అధర్వవేద, సామవేద పారాయణలు, అట్లాగే ఇవన్నీ కూడా చెప్పేసి స్వామివారికి విన్నవించుకొని తదుపరి 6 గంటలకి స్వామివారి ఈ దేవాలయం తెరవబడుతుంది. ఉదయం నుంచి కూడా స్వామివారి సేవ చేసుకోవడానికి భక్తులందరూ కూడా విచ్చేసి వారికి ఈ సంవత్సరంలో మంచి జరగాలని, ఆరోగ్యంగా ఉండాలని, ఆరోగ్యప్రదాత అయిన సూర్యనారాయణ స్వామి వారికి ఆరోగ్యాన్ని ఇచ్చి కాపాడాలని భక్తులు ఎంతో విశ్వాసంతో వచ్చి ఈరోజు పుష్య శుద్ధ విధియ ఉత్తరాషాఢ నక్షత్రం కాబట్టి మంచి పర్వదినం, పుష్యమాసంలో 2వ రోజు. ఈ సందర్భంగా ధనుర్మాసం అన్నది ఈ మార్గశిర మాసం పుష్యమాసం కలుస్తుంది. మన భోగితోని ఈ ధనుర్మాస ఉత్సవాలు సంక్రమణం మకర సంక్రాంతి ఉత్సవంతో ఈ కార్యక్రమం ముగిస్తుంది. రోజు కూడా ఉదయాన్నే స్వామివారి నివేదన చేస్తారు. అట్లాగే 13వ తారీఖు నాడు పౌర్ణమి, జనవరి 13 పౌర్ణమి, ఆ రోజు స్వామివారి నాడు ఆరుద్ర నక్షత్రం ఉంది కాబట్టి ఆ రోజు స్వామివారికి ఒక 2-3 పుట్లు అంటే ఒక 300 కేజీలు పులకం తయారు చేసి భక్తులందరికీ కూడా అది ఉచిత ప్రసాదంగా ఇస్తారు. అట్లాగే మన్నాడు స్వామివారికి మకర సంక్రమణ సందర్భంగా అభిషేక కార్యక్రమాలు ఉంటాయి. ఉదయం 3 గంటల నుంచి ఉత్తరాయణ పుణ్యకాల సమయంలో స్వామివారికి ఈ క్షీరాభిషేక కార్యక్రమం ఉంటుంది. అలాగే కనుమ రోజు ఈ పశువుల పండుగ, ఆ పశువులు అందరికి కూడా ఆవులకి సేవ చేసుకొని పూజ చేసుకుని ఉంటారు. మాకు ఎలాగా గోశాల ఉంది కాబట్టి, గోకులం ఉంది కాబట్టి అక్కడ ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. అట్లాగే మొక్కనుమ, అట్లాగే మన పండుగలన్నీ కూడా ఒక మనుషులకే కాకుండా జంతువులకి, పక్షులకి, చెట్లకి అన్నిటికీ కూడా నివేదన చేసి వారి ఆశీర్వచనం తీసుకోవాల్సింది కదా. ప్రకృతి మాతే మన దైవం. అట్లాంటి మన హిందూ మతంలో అత్యంత విలువైన ఈ ప్రకృతిని కాపాడుకొని మనందరూ కూడా 25 ఈ కొత్త సంవత్సరంలో అందరూ సుఖశాంతులతో ఉండాలని ఆ సూర్య భగవాను ఆశీర్వచనాలు అందరికీ ఇమ్మని కోరుతున్నాం. ఈ ఆలయం ఆలయం యొక్క చరిత్ర ఏంటి, ఈ ఆలయానికి సంబంధించినటువంటి చారిత్రక నేపథ్యం ఎలా? ఆరోగ్యం భాస్కరాది ఇచ్చేతని ఆరోగ్యం గురించే సూర్యనారాయణ స్వామి వారిని ఇక్కడ ఇంద్రుడు ప్రతిష్ఠ చేశారు. అట్లాగే ఎన్నో రుగ్మతలు ఉన్నవారు, ఈ చర్మ వ్యాధులు, అట్లాగే బొల్లి, కుష్టు, పాండు ఇట్లాంటి రోగాలు ఉన్నవారు సూర్య నమస్కారాలు చేస్తారు. ఆ సూర్య నమస్కారాల్లో మహాసౌరం, త్రిచ, అరుణం అనే 3 ఉపనిషత్తులతో సూర్య నమస్కారాలు చేసి వారి గోత్రనామాలు చెప్పి వారికి 40 రోజులు మండల దీక్ష చేస్తుంటారు. కొంతమంది 12 రోజులు చేస్తుంటారు. ఇట్లాగే ఒక 40 రోజులు చేస్తే వారికి ఆ రుగ్మతలన్నీ నయమై నివారణ జరిగి అలా శాంతంగా ఉండి హాయిగా వారు చక్కగా ఆనందంగా శరీర రుగ్మతలు లేకుండా ఉంటున్నారు.
అట్లాంటిదే సూర్యనారాయణ స్వామి ఇంకో నిదర్శనం ఉంది. మార్చి నెలలో, అక్టోబర్ నెలలో ఉత్తరాయణం దక్షిణాయనం పుణ్యకాల సమయంలో స్వామివారికి నేరుగా వచ్చి ఉత్తరాయణంలో ఒక మాట, దక్షిణాయనంలో ఒక మాట స్వామివారికి ఈ సూర్యకిరణాలు వచ్చి పాదాల మీద పడతాయి. అది మార్చి 9, 10, అక్టోబర్ 1, 2 తేదీల్లో పడతాయి. ఇట్లాగే సూర్యనారాయణ స్వామి ప్రతి నెల కూడా అభిషేకం చేస్తారు. ప్రతి ఏకాదశి నాడు కూడా కళ్యాణం చేస్తారు. అలాగే ప్రతి నెల కూడా ఒక్కొక్క ఉత్సవం ఉంటుంది. కార్తీక మాసంలో చెరుకు ద్వాదశి తెప్పోత్సవం, అట్లాగే ఆషాఢ మాసంలో జగన్నాథోత్సవం ఉత్సవం, శ్రావణ మాసంలో స్వామికి ఈ శ్రావణ మాసం ఉత్సవాలు, అట్లాగే ఆశ్వీజ మాసంలో దేవీ నవరాత్రులు, అమ్మవారికి పూజలు, శ్రీచక్రార్చనలు ఉంటాయి. కార్తీక మాసంలో స్వామివారికి ఇక్కడ క్షేత్రపాలకుడు రామలింగేశ్వర స్వామి కాబట్టి రామలింగేశ్వరుడికి అభిషేకాదులు సోమవారంలో ఉంటాయి. ఇలా ప్రతి మాసంలో కూడా స్వామివారికి నిత్యకృత్యంగా ఉంటుంది. చైత్ర మాసంలో స్వామివారికి ఈ చైత్రశుద్ధ ఏకాదశి నాడు స్వామికి వార్షిక కళ్యాణం 10 రోజుల కార్యక్రమం జరుగుతుంది. అట్లాగే రథసప్తమి చాలా పెద్ద ఉత్సవం ఈ ఫిబ్రవరి 4వ తారీఖున పడింది కాబట్టి ఈ రథసప్తమి నాడు స్వామివారికి భక్తులందరూ కూడా సేవ చేసుకుంటుంటారు. ఇట్లాంటి మహిమాన్వితమైన ఈ దేవాలయం పురాతనం నుంచి 7వ శతాబ్దం నుంచి ఈ దేవాలయం ఉండి అలాగా ఈ వంశపారంపర్య అర్చకులు, ధర్మకర్తలు వారు నిర్వహణలో ఇప్పటివరకు అలా జరుగుతుంది. వారే ఈ కార్యక్రమం పూర్తి చేస్తున్నారు. తర్వాత ప్రభుత్వం వారు తీసుకొని కొన్ని కార్యక్రమాలన్నీ చేపట్టినారు. ఇవన్నీ కూడా సజావుగా జరిగి అందరికీ మేలు చేయాలని నూతన సంవత్సరంలో అందరూ బాగుండాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్. ఇది మొత్తానికైతే భక్తులు పెద్ద ఎత్తున అరసవల్లి సూర్యనారాయణ స్వామిని దర్శించుకుంటున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. ముఖ్యంగా ఏదైతే 2024 సంవత్సరంలో తాము పడినటువంటి కష్టాలన్నింటినీ కూడా మర్చిపోయి 2025 సంవత్సరంలో ఆరోగ్య ప్రదాత మంచి జీవితాన్ని ప్రసాదించాలి, ఆరోగ్యవంతమైనటువంటి జీవితాన్ని ప్రసాదించాలని భక్తులు కోరుకుంటున్నారు. ముఖ్యంగా ఉదయం నుంచి కూడా స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు. యథావిధిగా ప్రతిరోజు ఉండేటటువంటి స్వామివారి కైంకర్యాలన్నీ కూడా అరసవల్లి దేవాలయంలో కొనసాగుతున్నాయి. మొత్తానికైతే నూతన సంవత్సర వేడుకల సందర్భంగా శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా కూడా రాత్రి నుంచి ఉత్సాహభరితమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది.